నెల్లూరులో ఎస్ఐఆర్ ప్రక్రియ ముసుగులో నిజమైన ఓటర్లను తొలగించడం, బోగస్ ఓట్లను చేర్చడం అజెండాగా అధికారులు పనిచేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియకు చివరి గడువు కావడంతో 52వ డివిజన్ సచివాలయంలో ప్రక్రియను ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలపై మున్సిపల్ కమిషనర్ను సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పొంతనలేని సమాధానాలిచ్చిన కమిషనర్పై ఎమ్మెల్సీ మండిపడ్డారు. మీరు ఏదైతే లాగిన్ ఖచ్చితంగా బిఎల్ఓ ఆధ్వర్యంలో లాగిన్లో ఉండాలనో ఆ లాగిన్ని మీరు ప్రైవేటు వ్యక్తులకి నారాయణ కాలేజీలో పనిచేస్తున్నటువంటి స్టూడెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ ఇచ్చినటువంటిది నేను ఈరోజు ప్రత్యక్షంగా గమనించి కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది. దానికి ఫస్ట్ ఏం చెప్పినారు? లేదన్నారు. తర్వాత మీ ప్రజెన్స్లో మీ ఎదురుగా ఉండే వ్యక్తే చేస్తున్నారని చెప్పి నేను ఒకరోజు మీతో ఫోన్లో మాట్లాడినానని చెప్తే దానికి మళ్ళీ సమాధానం చెప్పలే. మీరు చెప్తా ఉంటారు మా పని మేము చేస్తామనే టైపులో మాట్లాడుతున్నారే కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లా. నెల్లూరు నగర నియోజకవర్గంలో అత్యంత మోసపూరితంగా ఈరోజు అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.